మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఏంటంటే 99% ఆఫ్ ప్రజలు శని అనగానే భయపడుతూ ఉంటారు. కానీ మిగతా శని కాకుండా మిగతా గ్రహాలు ఏవైతే 2 ఛాయాగ్రహాలు, మిగతా 6 గ్రహాలు, మొత్తం 9లో శనిని తీసేస్తే 6 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు కూడా మనకి మంచిని చేస్తాయి చక్కగా. వాటి ద్వారా మన పూర్వజన్మ కర్మ బట్టి మనం ఇబ్బందిని అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, చూడండి, ఒక వ్యక్తికి ఆదివారం బాగా కలిసి వస్తుందండి అంటే, ఇంకో వ్యక్తికి శనివారం కలిసి వస్తుందండి అంటే, ఇంకో వ్యక్తి నాకు బుధవారం చాలా బాగుంది అంటాడు, ఇంకో వ్యక్తి నాకు గురువారం చాలా బాగా కలిసి వస్తుందండి అంటాడు, ఇంకో వ్యక్తి ఏమంటే నాకు లక్షవారం లేదా శుక్రవారం అండి నాకు అసలు అంటూ ఉంటాం. ఏమిటి మరి ఒక వ్యక్తి ఏమో నాకు అమావాస్య చాలా బాగుంటుందండి అంటే ఏంటి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి పర్టికులర్గా వారికి ఆ ప్లానెట్ బాగుంటే కలిసి రావడం జరుగుతుంది. మరి శుక్రవారం చాలా మంచిది, శుభ సంబంధించిన వారం. గురువారం చాలా మంచిది. మరి ఒక వ్యక్తికి గురువారాలు పనికిరావు. ఎందుకు? కొంతమంది శుక్ర దశల్లోనే డౌన్ఫాల్ అవుతారు. నేను చాలా వీడియోలు వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని నా ఛానల్లో కూడా వేసాను. శుక్ర దశల్లో ఎందుకు ఇట్లా అవుతుంది, ఏళ్ళనాడు శని ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి బాగుంది, ఏళ్ళనాడు శని అయిపోయాక ఎందుకు వాళ్ళకి బాగాలేదు అనేటువంటి. అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి గ్రహము కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టే వస్తుంది. దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి నీకు ఆ ఫలితం ఇస్తుంది. మంచి ఫలితం కావచ్చు, వీక్గా ఉంటే బ్యాడ్ ఫలితం కాబట్టి, ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మ. అయితే ప్రతి ప్లానెట్ అది ఎటువంటి సిమ్టమ్స్ మీకు ఇస్తుంది అంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఆ ఫలితాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో నడుస్తున్నటువంటి కొన్ని సంఘటనలను బట్టి, ఓహో నాకు ఈ ప్లానెట్ బాగాలేదు కాబట్టి నేను ఈ విషయంలో ఇటువంటి పరిహారాలు అనుకోండి, మంత్రం అనుకోండి, మీరు చేసేటువంటి నిత్య జీవితంలో మీ థింకింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి, మీ ఆలోచన విధానం దగ్గర నుంచి, అదేవిధంగా మీరు చేసే కర్మల దగ్గర నుంచి అన్నీ మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. శని ఒకటే పట్టుకొని శని 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 అనడం కాకుండా అసలు పూర్తిగా ఏ గ్రహాలు మనకు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుజగ్రహము, మనం ఎంతసేపు శనినే పట్టుకుని అలాడుతూ ఉంటాం, అమ్మో శని అండి నాకు శని, కానీ కుజుడు కూడా మంచి చేస్తాడండి. ప్లానెట్ పాడైంది, పూర్వజన్మలో చేసుకున్నటువంటి తెలుసో తెలియక అజ్ఞాన కర్మ చేశాము, ఇక్కడ పాడయ్యాడంటే మీకు ఆ రిజల్ట్ వస్తుంది. అదేంటో ముందుగా చెప్తా. కుజుడు బాగున్నాడు, స్ట్రాంగ్ బాడీ ఉంటుంది, వాళ్ళకి మంచి స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ బాడీ, గుర్తుపెట్టుకోండి. అలాగే పోలీసు వాళ్ళ కనిపిస్తారు, బాగా ఉంటాయి. మనం 2 విషయాలండి. కుజుడు మనకి ఒక వ్యక్తిని చూస్తే ధైర్యం వస్తుంది, కుజుడు బాగుంటాయి. ఒక వ్యక్తిని చూస్తే భయం వేస్తుంది, కుజుడు పాడైతే. ఇది చాలా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అంశం ఆస్ట్రాలజీలో. అలాగే మరొక విషయం ఏంటంటే, కుజుడు మిషనరీస్కి కారకుడు, అగ్ని సంబంధించిన వాటికి కారకుడు, పవర్ రిలేటెడ్ వాటికి కారకుడు, సెక్యూరిటీ సర్వీసెస్ వాటికి కారకుడు, ఆర్మీ, డిఫెన్స్ ఇటువంటి వాటికి అన్నిటికీ కారకుడు, వెన్నముక్కకు కారకుడు. బాగున్నాడా? ఈ అన్ని విషయాల్లో బాగుంటుందంటే సెక్యూరిటీస్లో రాణించడము, డిపార్ట్మెంట్లోకి వెళ్ళడము, మిషనరీస్ తీసుకొచ్చే తద్వారా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడము, భూ సంబంధించిన వాటిల్లో బాగా కలిసి రావడము, భూములు కొనడం వల్ల, భూమి అమ్మిచ్చి కొనిపిస్తుండే మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కూడా కలిసి రావడం, ఇవన్నీ ఇస్తాడు. బట్ ఇదే కుజుడు పాడయ్యాడు అండ్ 4th హౌస్ కూడా పాడైంది, అక్కడ మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. కుజుడు పాడయ్యాడు, 4th లార్డ్ పాడయ్యాడు అంటే మీ పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్ ఉండడానికి వీలు లేదు. ఇది చాలా బాగా అర్థం చేసుకోండి. ఇక ఈ యొక్క కుజగ్రహం ఏ లగ్నానికి ఏమవుతారు? మేషలగ్నానికి లగ్న అష్టమాధిపతి అండి. అంటే ఏమిటి? కుజుడు ఇక్కడ పాడైతే యాక్సిడెంటల్ ప్రోన్స్ ఎక్కువగా ఉంటాయి. కుజుడు బాగున్నాడు, ఇంకా తిరుగులేదు అంటే ఇంకా తిరుగు లేకుండా ఉంటుందండి ఫలితం, ఇంకా అందులో డౌట్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే కుజగ్రహం డిసైడ్స్ మీకు మీ మేషలగ్నానికి యాక్సిడెంట్ ప్రోన్లో ఇబ్బంది పడతారా అన్నప్పుడు మీరు ఏం చేయాలి? కుజుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా మీకు పాడయ్యాడు అనుకున్నప్పుడు మీరు కుజ సంబంధించిన అంటే కందులు దానంగా ఇవ్వడం, గోవులకి క్యారెట్స్ తినిపించడం, ఇట్లాంటివి చేస్తున్నారు. అన్నీ చెప్తానండి ఆఖరిలో. అయితే ఇక్కడ
అదే వృషభ లగ్నానికి వివాహం విషయంలో, వివాహం తర్వాత అంటే వీళ్ళకి సహజంగా కుజుడు సప్తమాధిపతి అయినందుకు వీళ్ళకి ధైర్యంగా ఉండే జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది. కొంచెం ముక్కుసూటిగా ఉండే వాళ్ళు వస్తారు. కానీ ఈ కుజుడు గనక పాడైతే వాళ్ళతో ఎక్కువ గొడవలు ఉంటాయి, బాగుంటాయి, ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వివాహ జీవితానికి రెండిటికి కారకుడు అవుతాడు వృషభ లగ్నానికి. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే కుజుడు, ఇక్కడ మిథున లగ్నం వారు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపాన్ని, గొడవల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే కుజుడే వీళ్ళకి పూర్వజన్మ కర్మని రూల్ చేసే గ్రహం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిథున లగ్నంలో పుట్టామంటే తెలివితేటలు, థింకింగ్, మీరు మీ మీ అంటే మీ నేచర్ ఏది ఉందో అందులో ఉండాలి. ఎలా అంటే ఒక పులి ఉంది, పులి వెళ్ళి గడ్డి తింటే ఏమవుతుందండి? బక్క చిక్కిపోయి పడి చచ్చిపోతుంది. అది మాంసమే తినాలి. అలా కాకుండా ఒక మేక మాంసం తింటే కరెక్ట్ కాదు. అది ఏం తినాలో దానికి తగ్గట్టుగా పళ్ళని కూడా డిజైన్ చేశాడు. సో ఏంటంటే మన ఆహారంలోనే మార్పు వస్తే ఎలాంటివి వస్తాయి మార్పులు మనకి శరీరంలో వచ్చి మనం ఇబ్బంది పడతామో, బాగుంటామో, తన లగ్నం అంటే తన యొక్క న్యాచురల్ తత్వాన్ని కోల్పోతే కూడా అలాగే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిథునం వారు ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పడకూడదు. కుజుడు ఇంకా పాడితే ఇంకా ఎక్కువ గొడవ వల్ల వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. సో వాటి జోలికి వెళ్ళకండి. ఇక కర్కాటకం వారికి యోగకారులు పంచమ దశమాధిపతి. సో ఎంగేజ్లో కాస్త సెటిల్మెంట్స్ అవి ఇస్తాడు. కాకపోతే ఇక్కడ కుజుడు బాగున్నాడంటే సంతానం కలిగినప్పటి నుంచి ఇంకొంచెం బాగుంటుంది వాళ్ళకి కెరియర్ పార్ట్. కాకపోతే ఇది పాడైతే మాత్రం కెరియర్లో బాగా గొడవలు అవుతూ ఉంటాయి. ఇక కన్యవారికి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చతుర్థ భాగ్యాధిపతి. సో కుజుడు బాగున్నాడు, ఎడ్యుకేషన్లో ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు, భూముల వల్ల కలిసి వస్తాయి. బాగోలేడు, తల్లిదండ్రులకి గొడవలు ఉంటుంది, ప్లస్ అట్లాగే వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కలిసి రాకపోవడం జరుగుతుంది. ఇక అదే కన్యాలగ్నానికి మార్స్ బాగున్నాడు, ధైర్యం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుందండి. ఇది పూర్వీకుల ఆస్తుల వల్ల కూడా కలిసి వస్తుంది ధైర్యం చేస్తే. కానీ ఇక్కడ పాడయ్యాడు, పాడైనప్పుడు ధైర్యం చేయడం వల్ల అనవసరంగా కోర్టులు, కేసులు, గొడవల జోలికి వెళ్తారు. ఇక తులాలగ్నం వారికి బాగున్నాడు, జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి భూమి మూలంగా ధనం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలా కాదు పాడైతే కనుక పార్ట్నర్స్ వల్లే భూములు కోల్పోవడము, వివాహం తర్వాతే కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది రావడం, గొడవలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక వృశ్చికం వారికి పర్సనల్గా ఏంటంటే వీళ్ళు కాంపిటేటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, వృశ్చిక లగ్నం వారికి. వీరికి కనుక కుజుడు చాలా బాగున్నాడు, ఇంకా హెల్త్ విషయంలో వీళ్ళకేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేది అర్థం చేసుకోవాలి. కాకపోతే వీళ్ళకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తే పెయిన్స్ అలాంటివి వస్తుంటాయి, బాడీ పెయిన్స్, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక వీరికి ధనస్సు వారు ఉన్నారు. ఉదాహరణకి ధనస్సు వారికి కుజుడు పంచమ వ్యయాధిపతి, బాగున్నాడు, సంతానం విదేశాల్లో సెటిల్ అవుతారు చక్కగా. అదే కుజుడు పాడయ్యాడు, పాడవడం అంటే ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను, అది పాపగ్రహాల మధ్యన ఉండడం లేదా కుజుడు యొక్క రాసులో పాపగ్రహాలు ఉండడం, కుజుడు పోర్ట్ఫోలియో పాడవడం అంటే పంచమాధిపతి ఎలా ఉన్నాడో కూడా చెక్ చేసుకోవాలి. అది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు కనుక బాగున్నాడు, విదేశాలకు వెళ్ళడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం, మీ సంతానం విదేశాలకు వెళ్ళడం, ఇన్వెస్ట్మెంట్స్లో బాగా కలిసి రావడం ఇస్తాడు, ఫ్రెండ్స్ వల్ల బాగా కలిసి రావడం ఇస్తాడు. ఇక మకరం వారికి కుజుడు పాడయ్యాడు, ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి. మకర లగ్నంలో జన్మించారు, కుజుడు లేదా ఫోర్త్ పోర్ట్ఫోలియో పాడైంది, వీళ్ళకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో బ్రేక్ వస్తుంది, ఏదైనా కొన్న ఇబ్బంది వస్తుంది, తాతగారు అంటే ఆస్తులకు సంబంధించిన విషయంలో వీళ్ళ పేరు మీద ఉండకూడదు. బాగోపోతుంది, బాగుంటే ఇంకా అద్భుతంగా కలిసి వస్తుంది, ఇంకా అందులో తిరుగులేదు. పూర్వజన్మ కర్మని రూల్ చేసే గ్రహాన్ని కుజుడు మకర లగ్నానికి. అది వదిలిపెట్టేసి మనం ఎంతసేపు శనిని పట్టుకుంటే కాదు, ఇది అర్థం చేసుకోండి. అలాగే కుంభలగ్నం వారికి కెరియర్, ధైర్యంగా కెరియర్లోకి వెళ్ళడం. ఇక్కడ కుజుడు పాడైతే ఎంతో ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది, చూడబ్బా నేను చాలా ప్రయత్నం చేయ ఒక్క ఉద్యోగం రాదేంటంటే అంటుంటారు. కుజుడు పాడేయడని అర్థం చేసుకోండి, ఎంతసేపు శని మీద పడ్డం కాదు. సో కుజుడు బాగున్నాడు, చాలా ఎంగేజ్లో ఉద్యోగంలోకి వెళ్ళిపోతారు కొంతమంది, మనం చూస్తూ ఉంటాం. జస్ట్ 21 years గూగుల్లో ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, సంవత్సరానికి ఇన్ని కోట్లు ప్యాకేజ్ అంటూ ఉంటాం. సో దట్ ఈస్ ద రీజన్. ఇక మీనం వారికి కుజుడు ధనాన్ని ఇచ్చే కారకుడు, తండ్రి కారకుడు. సో ఇక్కడ తండ్రితో ఉండే రిలేషన్ని కుజుడు రవి ఇద్దరు కలిసి చెప్తుంటారు. బట్ ఇక్కడ ఫైనాన్షియల్గా మీకు ఎంత గ్రోత్ ఉందనేటువంటిది కూడా సెకండ్ లార్డ్ అలాగే కుజుడు కూడా చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ ఈ కుజుడికి సంబంధించిన పాజిటివ్ ఫలితాలు వస్తున్నప్పుడు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ నెగిటివ్ వస్తున్నాయన్నప్పుడు గోవు క్యారెట్స్ తినిపించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అలాగే గొడవల జోలికి వెళ్ళకండి. వీలైనంత మట్టుకు కొన్ని
అంటే కాస్త యాక్సిడెంట్ ప్రోన్స్లోని లేకపోతే ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదైనా సేవ చేయండి, అన్ని విధాలు రక్తదానం చేయండి, ఇంకా బాగా పనిచేస్తుంది కుజుడు పాడైతే కనుక. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే కేవలం శుభగ్రహాలు మాత్రమే మనకు ధనాన్ని ఇస్తాయనుకుంటుంటారు. అంటే ఎవరు? శుక్రుడు గురువు మాత్రమే ధనాన్ని ఇచ్చే గ్రహాలు, మిగతా గ్రహాలు ఏమీ ఇవ్వమనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, శుక్రుడు అంటే ఫ్యాషన్ రిలేటెడ్, గురువు అంటే ఎవరికైనా నేర్పడం, రైట్? మరి ప్రపంచం మొత్తం వీటి మీదే నడుస్తుందా? ఆరోగ్యం, హాస్పిటల్స్ కట్టి తద్వారా ధనం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే రవి. లేదు ప్రయాణాలు, ట్రాన్స్పోర్టింగ్ చంద్రుడు, చంద్రశుక్ర కాంబినేషన్. మరి రక్షణ దళం లేదా సెక్యూరిటీ సర్వీసెస్ నడిపిస్తూ ఉంటారు, లేదా ఆయుధాలు తయారీ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్, మిషనరీస్ కుజుడు. మరి మార్కెటింగ్ లేదా మీడియేటింగ్ బుధుడు, టీచింగ్ రిలేటెడ్ గురువు, ఫ్యాషన్ రిలేటెడ్ శుక్రుడు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రాహువు, సప్లై చేసేవాళ్ళు సేవా సంబంధించినవి, లేకపోతే జాబ్ వ్యక్తుల్ని సప్లై చేసేవారు శని. కేతు ఈజ్ స్పిరిచువల్ రిలేటెడ్, కేతు జూపిటర్ కేతు ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ ఏ రాసుల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీకు దేని మూలంగా ధనం వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోండి. దేని మూలంగా వేటికి దూరంగా ఉండాలి, వీటికి దగ్గరగా ఉండాలి. మనం చూడండి, ఒక కూరగాయ మనకు పడదు అన్నప్పుడు మనకేమవుతుంది? ఫుడ్ ఎలర్జీ వల్ల ఆ ఐటెం తిన్నప్పుడు మనకి ఎలాగో ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం? మనం అవాయిడ్ చేస్తాం. సింపుల్ ప్లానెట్స్ కూడా మీకు ఈ ప్లానెట్ ఇటువంటి రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన పనులు కానివ్వండి, అవన్నీ రత్నం ధరించడం కానివ్వండి, అలాగే ఆ ప్లానెట్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడమే చాలా, అంటే మీరు లైఫ్లో అధోగతికి వెళ్లకుండా కాపాడుతుంది. కేవలం ఒక్క శనిని మాత్రమే పట్టుకొని నాకు శని ఉన్నది, ఏళ్ళనాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, అందుకే ఇలా అయింది, సో నేను దీనికి ఇటువంటి ఇవే నేను ఎక్కువగా చేయడం జరిగింది అని అనవసరంగా ఓన్లీ శని మీద ఇదవుతూ ఉంటారు. కాదు, మిగతా ఒక్క శనే అయితే ఒక శనినే సృష్టించేవాడు భగవంతుడు, మిగతా ప్లానెట్స్ అన్నింటిని కూడా సృష్టించేవాడు కాదు. ఎందుకంటే మనకి బాడీ పార్ట్స్ దగ్గర నుంచి ఆల్ ప్లానెట్స్ కనెక్టివిటీ ఉంటుంది, మీరు చేసే ప్రతి వృత్తికి సంబంధం ఉంటుంది, మీ యొక్క తత్వం, మీ యొక్క ఆలోచన విధానానికి ప్రతి ప్లానెట్ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు చూసుకోగలిగితే మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. అలాగే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత మీరు లలిత అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంత విధంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.